హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా హీరోలు వేదిక ఎక్కారంటే వారి మాటలతో ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం తక్కువగా మాట్లాడతాడు. సినిమా ప్రచారంలోనూ కాస్త మోమాట పడుతుంటాడు. అయితే మట్కా కోసం మాత్రం కొంత ఓపెన్ అయ్యాడు. ప్రమోషన్లు యాక్టివ్గా చేశాడు. ప్రీ రిలీజ్లో వరుణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎవరు మూలాల్ని మర్చిపోకూడదని, కెరీర్ ప్రారంభంలో సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు తలుచుకోకపోతే ఎంత ఎదిగినా దానికి అర్థం ఉండదని అన్నారు. అయితే ఆ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని పలువురు వైరల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో 2 రోజుల పాటు దీనిపై చర్చ నడిచింది. వరుణ్ మాట్లాడింది నిజమే అని కొందరు, కేవలం ప్రమోషన్ల కోసమే వరుణ్ ఇలా మాట్లాడని మరికొందరు పోస్టులు పెట్టారు. వరుణ్ తేజ్ వ్యాఖ్యల్ని బన్నీ ఫ్యాన్స్ పర్సనల్గా ఫీల్ అయ్యారు. మట్కా విడుదలవుతుంది కదా, చూసుకుందాం అంటూ రీట్వీట్లు కొట్టారు. మట్కా విడుదలైంది, టాక్ అటు ఇటుగా వచ్చింది. దాంతో బన్నీ ఫ్యాన్స్కు కావాల్సినంత పని దొరికింది. వరుణ్ తేజ్ గత సినిమాల్ని, ఫ్లాపుల్ని, వాటి వసూళ్లను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. వరుణ్ ఫ్లాప్ సినిమా కలెక్షన్లు, బన్నీ తొలి రోజు వసూళ్లను మ్యాచ్ చేసి పోస్టులు షేర్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమాలు సాధించిన మొత్తం వసూళ్లు బన్నీ సినిమా తొలి రోజు వసూళ్ల కంటే తక్కువ అంటూ అంకెలతో సహా లెక్క చెబుతున్నారు. నిజానికి బన్నీ ఫ్యాన్స్ కి సైతం వరుణ్ తేజ్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండేది. నాగబాబు బన్నీ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ ఉన్నా కూడా వరుణ్ పై నెగిటివ్ గా మాట్లాడేవారు కాదు. కానీ మట్కా ప్రీ రిలీజ్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్ల వల్ల మట్కా సినిమా రిజల్ట్ ని సైతం వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నారు. సినిమాకు పెద్ద నష్టమే చేశారు అని కూడా చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.